ప్రైజ్ లార్డ్. ప్రభు బిడ్డలకు, దేవుని బిడ్డలకు వందనాలు. ఆజ్ఞలు విశ్వాసులైన వారికి దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఈ రెండవ భాగము 41వ వచనం, 41వ అంశం, 41వ విషయం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 15వ వచనంలో, అలాగనే ఫిలిప్పీ 3వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధ ప్రవక్తలు భూమి మీదకి వస్తారు, వచ్చి ఉన్నారు. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని మత్తయి సువార్తలో యేసు ప్రభువారు 7వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు చెప్పుచున్నటువంటి కాలానికే ముందే అబద్ధ ప్రవక్తలు ఈ లోకములో ఉన్నారు. పాత నిబంధనలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అలాగనే సువార్తల్లో 4 సువార్తల్లో కూడా అబద్ధ ప్రవక్తలు అనేది ఉండటం జరిగిందన్నమాట. కాబట్టి ఈ అంచు దినాలలో అబద్ధ ప్రవక్తలు విస్తరించి ఉన్నారు. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు విస్తరించి ఉన్నారన్నమాట. కాబట్టి ఎక్కడ చూసినా మనం అబద్ధ ప్రవక్తలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 21వ వచనంలో అన్నాడు, అనేకులు ప్రభువా మీ నామమున మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా? మీ నామములో మేము అద్భుతాలు చేసాము కదా? మీ నామములో మేము సూచక్రియలు చేసినాము కదా అని అనేక మంది చెప్తారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, అక్రమము చేయవారులారా, అక్రమము చేసేటువంటి వారులారా మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు అన్నమాట. క్రమం లేని కాడ అక్రమం ఉంటుంది అన్నమాట. క్రమం ఎక్కడైతే ఉండదో అక్కడ అక్రమం ఉంటుంది. అక్రమము ఉన్న స్థలములో క్రమం అనేది ఉండదు అన్నమాట. దినాల్లో చాలామంది దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క పిలుపు ప్రణాళిక అనేది లేకుండా ప్రతి ఒక్కడు కూడా డబ్బు కోసం సేవ చేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం ప్రస్తుత కాలంలో.
కాబట్టి అందుకనే ప్రభు అంటాడు, అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. 42వది సాతాను మనుషులను గురించి జాగ్రత్త పడుడి. సాతాను యొక్క మనుషులను గురించి మీరు జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరాలలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాం. సాతానుకు సంబంధించినటువంటి మనుషులు అన్నమాట. వాళ్ళు సాతానుకు సంబంధించినటువంటి మనుషులు. బైబిల్లో మనం చూస్తున్నాం, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు మీరు చోటు, నన్ను విడిచిపెట్టి అపవాదికి వాని దూతలకి మీరు జీవితంలో చోటు ఇచ్చారని చెప్పాడు అన్నమాట. మీరు కయ్యోను వంటి వారై ఉండకూడదు. మీరు కయ్యోను లాంటి వారై ఉండకూడదు. కయ్యోను దుష్టుని సంబంధం అన్నమాట. కాబట్టి సాతాను యొక్క సమాజం సాతాను యొక్క మనుషులు లోకములో ఉండక పోలేదు. అందుకని అన్నాడు, సాతాను మనుషులను గురించి, అపవాది యొక్క మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు అని మత్తయి సువార్తల 10వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు చెప్పిన మాట. ఇక 43వ విషయం, 43వది, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. లూకా సువార్త 12:15లో మనం చూస్తున్నాం. మీరు ఏ విధమైన లోభమునకు వెడమీయక. ఈ లోకంలో చాలామంది లోబీలు అంటాం కదా మనం. లోబీకి ప్రాతికి నష్టం అన్నమాట. కాబట్టి లోభి తుచ్చమైనటువంటి వాటికి, స్వల్పమైనటువంటి వాటికి వీళ్ళు ఎగబడతా ఉంటారన్నమాట. యోసేపు అనేటువంటి వాడు ఒక పూట కూటి కొరకు తన ఆస్తిని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి భ్రష్టుడు. ఒక పూట కూటి కోసం అంట తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి భ్రష్టుడు అన్నమాట, లోబి. అందుకని అన్నాడు, ఏ విధమైనటువంటి లోభమునకు వెడమీయక జాగ్రత్తగా ఉండుడి. 44వ విషయం, 44వది, మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీరు నీతికి విరోధంగా నడుస్తున్నటువంటి వాళ్ళు తప్పుడు బోధలు బోధిస్తారన్నమాట. భిన్నమైనటువంటి బోధలు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఆ తప్పుడు బోధలు, ఆ నీతికి విరోధమైనటువంటి తప్పుడు బోధల వలన తొలగింపబడి మనకు కలిగినటువంటి స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి అంటున్నాడు అన్నమాట. పేతురు రాసిన 2వ పత్రికలో 3:17. 45వది, ఎవడైనను ఈ బోధను తేక
ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట కూడా చేర్చుకొనవద్దు, శుభమని వానితో కూడా చెప్పవద్దు అని చెప్పాడు. యోహాను రాసినటువంటి 2వ పత్రికలో 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. 46వది, మీ పిల్లలకు కోపము రేపక, మీ యొక్క పిల్లలకు కోపమును రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం. మీ పిల్లలకు కోపమును రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచమని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మన పిల్లలకు మనం కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచేటువంటి రీతిగా మనం వాళ్ళని ఉంచాలన్నమాట. ఎఫెసీ 6:4లో మనం చూస్తున్నాం. 47వది, ఆయన ప్రభు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, ప్రభువారు మనల్ని గురించి చింతించుచున్నాడు కనుక మన చింత యావత్తు కూడా ఆయన మీద మనం వేయాలి. కాబట్టి మనము చింతించినందువల్ల ప్రయోజనం లేదన్నమాట. ఒక మూర ఎక్కువ కూడా మనం చేసుకోలేం. కాబట్టి మన చింత యావత్తు కూడా ప్రభు మీద మనం వేయాలన్నమాట. మన భారము ఆయన మీద మనం మోపమని వాక్యంలో చూస్తున్నాం. 48వది మనం మీ ధైర్యమును విడిచిపెట్టక దాన్ని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం 35వ వచనంలో చూస్తున్నాం. 49వది, ఈ లోకముతో స్నేహించరాదు, ఈ లోకముతో స్నేహము చేయరాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 16-18 నుండి మనం చూస్తాం అన్నమాట. 50వది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. కాబట్టి విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ లోకములో ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి అన్నమాట. మన విశ్వాసానికి కలుగు విశ్వాస సంబంధమైనటువంటి పరీక్షలు మనకు వస్తాయి. కాబట్టి ఆ పరీక్షల్లో ఓర్పు పుట్టించునని ఎరిగి మనము నానా విధములైనటువంటి శోధనలో పడుతున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోమంటాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో. 51వది మనం చూస్తుంటే 51వది, మనుషులు మీకు ఏమి చేయవలెని మీరు కోరుదురో అలాగునే మనమును వారికి చేయటానికి ప్రయత్నించాలన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు చెప్పాడు. 52వది, ప్రభు దయాళుడని మనము రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని
కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మనం సేవించాలన్నమాట. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1-3 వరకు మనం చూస్తున్నాం అన్నమాట. 53వది సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. సమస్తము కూడా దేవుని యొక్క మహిమ కొరకే మనము చేయాలన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 31వ వచనం, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం 23వ వచనంలో కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఆ రీతిగానే మనం దేవుని బిడ్డలారా. మరి 54వ విషయం, 54వది, మీరు మూర్ఖులైన వంక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులుగాను అనింద్యులునై దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుండని పౌలు పిలిపి సంఘానికి చెప్తాడు అన్నమాట. 2వ అధ్యాయంలో 14-15 వచనంలో. 55వది మనం చూస్తుంటే హృదయపూర్వకముగా విశ్వాసము కొరకు పోరాడుడి. యూదా పత్రికలో 3వ వచనంలో మనం చూస్తున్నాం. 56వది అపవాదికి చోటు ఇయ్యకుడి అని పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తాడు. 4వ అధ్యాయము 27వ వచనంలో అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదిని ఎదిరించుడి, వాడి మీ యొద్ద నుండి కూడా పారిపోతాడని యాకోబు భక్తుడు కూడా చెప్పినాడు అన్నమాట. ఇక 57వది మనం చూస్తుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి అన్నాడు. ఒకని కొరకు ఒకడు లోబడి ఉండండి అని ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనంలో 21వ వచనంలో కూడా చూస్తున్నాం అన్నమాట. ఫిలిప్పీ పత్రికలో కూడా 4:6లో మనం చూస్తున్నాం. చదువుట యందు 58వది చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుడి అని పౌలు తిమోతికి చెప్తాడు. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రికలు 4:13. 59వది దేవుని సంఘమునకు అభ్యంతరము కలుగు చేయకుడి. దేవుని యొక్క సంఘానికి అభ్యంతరము కలుగు చేయకుడి అని కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే 60వది సడుగు కొనకయు బలవంతముగా గాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వబలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం అన్నమాట. ఇక 61వది ప్రతి వారును తాము వర్ధిల్లిన కొలది ఇవ్వాలని కొత్త నిబంధన సంఘానికి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి 2వ పత్రికకి 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. 62వది కూడా ఇష్టపూర్వకముగానే దేవునికి మనం ఇవ్వాలి, కానీ సణుకుంటా గుణుకుంటా కాదన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8-12లో కూడా చూస్తున్నాం అన్నమాట. అలాగే 63వది హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఆ దేవునికి మనం ఇవ్వటం మనం నేర్చుకోవాలన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక 64వది పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నాం.
పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచుకుని అంటున్నాడు అన్నమాట. 65వది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని పేతురు 2వ పత్రికలో 3:18 మనం చూస్తున్నాం అన్నమాట. ఇక 66వదిగా మనం చూస్తుంటే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఎఫెసీయులకు రాస్తాడు, ఎఫెసీ సంఘానికి పౌలు 5వ అధ్యాయంలో 11వ వచనంలో. ఆ తర్వాత 67వదిగా మనం చూస్తుంటే సందేహపడు వారి మీద కనికరము చూపుడి. యూదా పత్రికలో 22వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. అలాగనే 68వది నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండుడి అని పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం 15వ వచనంలో చూస్తున్నాం అన్నమాట. 69వది జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుడి. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు పౌలు 2వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా. ఇక 70వది మనం చూస్తుంటే క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వారై వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అంటున్నాడు అన్నమాట. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమను కలిగినటువంటి వారమై వినినటువంటి వాక్యమును మనము హృదయంలో భద్రపరచుకోవాలని తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో 1:13 కూడా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసులైనటువంటి మనకి దేవుడిచ్చినటువంటి కట్టడలు, దేవుడిచ్చినటువంటి నిబంధనలు మనం వాటిని అనుసరిస్తూ హృదయం అనే పలక మీద రాసుకొని ప్రభు రాకడ కోసం మనం ఆయత్తపడి ఉండవలసిందిగా ప్రభునామను బట్టి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ తలంపులకు హృదయానికి కావలి ఉండుగాక. ఆమేన్.